ಕೊಂತ ಕೆಲಸ ರಾವ್ ಅವರು ಈ ಅಷ್ಟ ಗ್ರಾಮದಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ. ವರ್ಷಕ್ಕೆ 2 ಬೆಳೆ ಹೂಳೆತ್ತಬೇಕು ಅವೆಲ್ಲ ಮಾಡಬೇಕು ಅಂತ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ಅವರು ಪ್ರಚಾರ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದಾರೆ. ಆದ್ರೆ ಏನಾಯ್ತು ಅಂದ್ರೆ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ನಮ್ಗೆ ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಬಂದ ತಕ್ಷಣ ಇಳುವರಿ ಜಾಸ್ತಿ ಬರಬೇಕು ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಕಡ್ಡಿ ರಾಗಿ తెలుగులో మాట్లాడే అర్థమైందమ్మా. కడ్డి రాగులు మాయమాయ ఎండ్ ఆఫ్ 5 యాదో వచ్చా దాన్ని తింటా ఉన్నాము. రోగాలు ఆ కడ్డి రాగులు తింటా ఉంటే ఇటు సంగ్ చేస్తా ఉంటే ఆడదంకా వాసన పోతా ఉండే, ఏమి కాయలు వస్తా ఉండే. ఈ అష్ట గ్రామాల్లో ఎక్కువగా పంట అవుతా ఉంది బైరొడ్లో. ఆ బైరొడ్లు తక్కువ అయిపోయింది, అయ్యర్లు మాత్రం సొంతం ఇంటికి చేసుకుంటా ఉన్నారు. నల్లొడ్లో ఇప్పుడు కేజీ 1000 రూపాయలు నల్లొడ్లు, దాంట్లో మందు జాస్తి ఉంది అని 1000 రూపాయల దాకా పోతా ఉంది. అనేక ఈ 8 గ్రామాల్లోనూ ఈ కొండలు జాస్తి ఉంది. ఏమీ లేకపోతే లాస్ట్ లో ఆ బీటొడ్లు ఎత్తుకొని వంక దీంట్లో వేసేస్తా ఉంది ఆ కొండ కింద. దానికి ఎరువద్దు ఏమొద్దో బీటొడ్లు పంట అయిపోతా ఉండే. అది ఎంత గట్టి అంటే బైరొడ్లు 4 గంటలు గట్టి బీటొడ్లు. దాన్ని తిని మనము గట్టిగా పైల్మాన్ లాగా ఉంటా ఉండి ఇవంతా మాయమైపోయింది. ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2 విషయాలు వచ్చావు సెంట్రల్ గవర్నమెంట్ లా. ఈ గీరో హళ్ళీకారు వీటిల్నే పెంచుకొని పెద్దకి చేయాలంటే సర్కారము విదేశీయులు ఏమి బ్రిటిషులు మనం విడిచిపోయినా కూడా వాళ్ళ సిద్ధాంతం ఇక్కడ వేసిరి. ఆ గీరు వద్దు ఇది అక్కర్లే, హళ్ళీకారు అక్కర్లేదు అని హెచ్ఎఫ్ ఈ తెచ్చిరి. హెచ్ఎఫ్ ఆవులు అంటే ఏం తెలుసునా, హెచ్ఎఫ్ ఆవులకి ఈ పొందిది ఇది ఉంది కదా సెమెన్ ఇచ్చేసేయండి. హెచ్ఎఫ్ పొంది ఆవులు ఉన్నది, దాంట్లో ఏం లే, దట్ ఈస్ ಫ್ಯಾಕ್ಟ್. సీమాస్ హెచ్ఎఫ్ అది సుమారు వెరైటీలు ಬಂದಿದೆ. ಅದರಿಂದ దాన్ని మనం తాగితే ఊరికే కడుపు కాఫీ టీ చేసుకొని తాగొచ్చు, దాంట్లో ఏమీ శిక్ష వచ్చలేదు. అది సెమెన్ ఆఫ్ పొందిది. ఇట్లా మనములంతా చేంజ్ చేసి ఏమిటికి వేస్తారు బీటోడ్లు, ఏమిటికి వేస్తారు ఇవేనే మనం హాస్పిటల్ పై చేసి పెట్టింది. వెనక ఏమి సర్కారాలు నడిపింది, సరిగ్గా సైంటిస్టులు ఇచ్చేయలేదు. ఇంకా ఒకటి అంటే మన రైతులు ఇట్లా శనక్కాయలు గింజలు ఎత్తుకొని పోయి గ్యానికి వేసుకొచ్చి తింటా ఉంటారు. ఏం కాయలలో వస్తా ఉండలే. దాన్ని తింటే ఇది కొవ్వు జాస్తి వచ్చిస్తుంది, వద్దు అని రీఫైన్డ్ ఆయిల్ తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ ఏరోప్లేన్ పెట్రోల్ అన్ని ఇంకా పెట్రోల్ డీజిల్ తారైతుంది, రోడ్లు తారేస్తారు, అదంతా పెట్రోల్ వేస్ట్. అన్నింకా వైట్ ఆయిల్ అని వస్తుంది, దాన్ని మనం తింటాము. అది ఎత్తుకొని పోయి సౌదీలో సముద్రానికి వేస్తా ఉంటే చేపలంతా చచ్చిపోయి ఏం రాని సైంటిస్ట్ కనబడితే ఈ ఆయిల్ నీకే ప్రాబ్లం పెట్టుకోలేక జగలేదు, ఇండియాకి పంపించి ఫ్రీగా. దాన్ని వీళ్ళు ఫ్యాక్టరీలో 10 రూపాయల లీటర్ తీసుకొని అది కొబ్బరి నూనెలు వేస్తే కొబ్బరి నూనె అవుతుంది, శనక్కాయ నూనెలు వేస్తే శనక్కాయ నూనె అవుతుంది. పూర్తి మన వాళ్ళకంతా యువకులకి ఇప్పటికి ఏం కరెక్ట్ హార్ట్ అటాక్ వస్తా ఉంటే మీరు చూస్తారు. ఆడాడ ముళబాల బోర్డులు వేయంటారు, మాకు నెపోతుంది ఇండియా తిరుగుతాను. ఇండియాలో అంతా అట్లే ఉంది. 25-30 ఏళ్ళు టక్కన హార్ట్ అటాక్. హాస్పిటల్కి ఒక 10 అడుగులు కూడా పోయట్లేదు, స్ట్రైట్. మొదలు కొందరంతా వయసు అయిన వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తాడు, పోయి హాస్పిటల్ ముందు ఇచ్చి ఇంక 10-15 ఏళ్ళు బతుకుతా ఉంటారు. మనం తింటా ఉండే ఆహారము అదే విషయం అవుతా ఉంది. దానికి మనం రావాల్సి ప్లాస్టిక్ కూడా ఒక కారణము. ఏమి ఫిల్టర్ వాటర్ హోటల్లోకి పడిస్తే బ్రింగ్ ఫిల్టర్ వాటర్ బాటిల్ అనేది నేను తాగలేదు, మా ఫ్రెండ్ నేను తాగలేదప్ప అంటా ఉంటాను. ఎలా అంటే అది పూర్తి పాయిజన్ ఆ బాటిల్లో. అన్నిటికన్నా మంచిదంటే మేము మొదలంతా మా 70 SPల చెరువులకి తోడిడిచి నీళ్ళు ఎత్తుకొని తాగుతా ఉంటుంది. ఆ కాలువ నీళ్లు చెరువు నీళ్లు ఏమి కాయలలో వస్తా ఉండలేదు. 30 అడుగులకి నీళ్లు ఉంటా ఉండే, 20 అడుగులకి నీళ్లు ఉంటా ఉండే. ఈ వద్దు 2000 అడుగులకి పోయింది. దానికి మనందరి కర్తవ్యము ముందు జనాంగానికి నీళ్లు కావాలంటే మనము ఈ బొద్దు రావాళ్ళు ఇవి సుట్లు చూడండి. ఈ బొద్దు ఆవుని పరిస్థితి కావాలంటే ఆవుని చెరువులో నీళ్లు ఉంటే గానా మాత్రమే పరిస్థితి నడిచేది. ఇప్పుడు సుట్లు అష్ట గ్రామాల సుట్లు నీళ్లు ఉన్నాయి. ఎలా అంటే వీళ్ళు ప్రచారం చేసి పూడెత్తిచ్చి రైతులకంతా వాళ్ళకి వచ్చే వాళ్ళకంతా ధైర్యంగా మాకే అంతే, మీరు సరిలేదు ప్లాస్టిక్ నిలపండా చెప్పేది కాదు అని చెప్పి అట్లా నేరంగా మాట్లాడేవాళ్ళు రావారు. ఇట్లా వాళ్ళు పల్లెలో జాస్తి కావాలా, మన ఆచారము విచారం ఏముంది అది ఫాలో చేయాల, దాన్ని కాపాడుకొని రావాలా, మన బిడ్డలు ఆరోగ్యం కావాలా. అయినంత చూడండి మన సుట్లోనే ఇది ఉంటుంది. కొంచెం దొగ్గి అంటే హాస్పిటల్కి ఎత్తుకోదాము, అక్కర్లే కప్పురులోనే ఉంటుంది కదా.
దాన్ని రెండు ఉడుకు చేసి పిసికి రసం తగ్గిపించేస్తే ఆ దగ్గు గొంతు పట్టుకోవడం అంతా పోతుంది. చాలా మందులు మన చుట్లో ఉంది. తులసి ఉంది, అనేక కపురుళ్ళి చాలా ఉన్నాయి. అట్లా మందులు ఆకులు ఉన్నాయి. అనేక దాన్ని ఇచ్చేయాల. దానికోసము ఇట్లా మేము ఇడీ ఇండియాలో చేస్తా ఉన్నాము. రైతు సంఘం నుంచి, కిసాన్ సంఘం నుంచి మీరంతా చెప్పుకోవాలా, మీరు ఫాలో అప్ కావాలా. మేము మీరు తెలిసిన విద్యలు చెప్తే మేము ఈ కిసాన్ సంఘం జట్ల వేరే తాలూకుల పల్లెలంతా పోయి చెప్తాము. కాబట్టి మీరు అందరూ చేరిండారు, మా తెరో అందరూ ఉండారు. అందరికీ ధన్యవాదాలు చెప్తా ఇదాన్ని మనము ఫాలో చేద్దాము. అంగడికి పోతే బ్యాగ్ ఇచ్చి చంపించేది నేర్చుకోవాలా. ప్లాస్టిక్ కానీ ఆడపోతే ప్లాస్టిక్ తీసుకునేలేదు, తీసుకోకూడదు. కంట్రోల్ చేయాలా, అవుతా ఉండలేదు. ఇదంతా పోరాటాలు చేయాలా. కాబట్టి మీరు అందరూ చేరండారు. ఎందుకు మనం ఒకరికో ఇద్దరికే చెప్తా ఉంటే అట్లే ప్రచారం అవుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఈ వద్దు ఈ శుభదినం చేరినాము, 3 పూజలు చేరినాము. ఈ 3 పూజలు ఇంకే అయినంత మనము హళ్ళికారు ఆవుల్ని అది ఇంట్లో ఉంటే మీకేం కాయలను వచ్చేలా ఆ గాలి ఇస్తుంది కదా హళ్ళికారు ఆవు, ఆ గాలి మనం పీల్చుకుంటే నేను ఆవుల పక్కనే పనుకుంటాను. మాది 10 ఆవులు ఉండే, నేను 4 నాళ్ళకి సేరు పాలు అమ్ముతా ఉంటే అప్పుడు 4 నాళ్ళు సేరు ఆ గాలి తగులుతా ఉంటే మనకి ఏం కాయలు వచ్చేలేదో ఈ హెచ్ఎఫ్ ఆవులు గాలి గంజనం అంతా కాయలనే వచ్చేదే. కాబట్టి అందరూ మనము ఫాలో ఇచ్చేకి ట్రై చేద్దాము. మన స్వదేశీ ఆందోళన, స్వదేశీ ఐటమ్ తినేదానికి ప్లాన్ చేసి ఇచ్చేద్దాము, కూర్చొని చర్చేద్దాము. అందరికీ ధన్యవాదాలు. మీరు సలహాలు ఇవ్వండి, మేము వేరే పాకిస్తాన్ అందరికీ వైద్యాలు తెలిసి ఉంటాయి, అది చెప్పండి. మేము దాన్ని ఫాలో చేసి మా రైతు సంఘం కిసాన్ సంఘం అందరికీ ఇచ్చేస్తాం. ధన్యవాదాలు.